ఇక్కడ కడిగేటువంటి కుక్క చూడండి. ఇది దీనికంటే గత వారం రోజుల క్రితం పెద్ద మ్యాక్స్ అనే పేరున్న కుక్క చనిపోవడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కుక్క. దాని ప్లేస్లో ఈ సామి అనే వ్యక్తి కుక్క ప్రేమికుడు కాబట్టి ఇంకో కొత్త జంతు ప్రేమికుడు కాబట్టి ఇంకో వేరే కుక్క పిల్లని తీసుకొచ్చి సాగుతా ఉన్నాం. ఈ రోజులలో మనిషి కూడా సరిగా స్నానం చేయని పరిస్థితులలో కుక్క కూడా డవ్ షాంపూలు పెట్టి స్నానం చేపిస్తుండే. జంతువుల పట్ల ఈ మనిషికి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కుక్కను చూసి. అంటే జంతు ప్రేమికులు సమాజంలో చాలా తక్కువ, అరుదు, ఎక్కువనో ఒకరు కనబడతా ఉంటారు. అందులో ఈ స్వామి అంటేనే బలింపూర్ స్వామి అంటేనే బాలస్వామి అంటేనే ఒకరు. కుక్కను చూడండి ఎంత చిన్నపిల్లలకు చేయించినట్టు స్నానం చేపిస్తారు షాంపూలు పెట్టి. వాళ్ళ బావ చిన్న బావ మహేందర్ కూడా పార్టిసిపేట్ అయ్యింది కుక్కను స్నానం చేయడంలో. కుక్కను చూడండి ఎంత నీట్గా కడుగుతారు. వీళ్ళ కుక్క అంటే చాలా పంచ ప్రాణం. వీళ్ళు తినే ఫుడ్ ఏదైనా కుక్కకు పెట్టకుండా వీళ్ళు ఉండలేరు కాబట్టి కుక్క జంతు ప్రేమికులు. దీని పేరు మ్యాక్స్ 2. పాపం మ్యాక్స్ 1 చనిపోవడం జరిగింది రోడ్డు ప్రమాదంలో వంటి మామిడి మార్కెట్లో. దీనికి అదే పేరు నమోదు చేయడం జరిగింది, మ్యాక్స్ 2. ఇంత అద్భుతంగా స్నానం చేస్తుంది కుక్క. ఈ మ్యాక్స్ 2 స్నానం చేస్తూ ఉంది ఈరోజు మండే రోజు. స్నానానికి గత అంటే 3 days 4 days బ్యాక్ చేయించారు కాబట్టి మళ్ళీ ఈరోజు చేయించడం జరుగుతూ ఉంది. దానికి స్పెషల్గా వేడి నీళ్ళతోని కూడా స్నానం చేపిస్తారు. ఇది ఫ్యూచర్లో చాలా బిగ్గెస్ట్ డాగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జంతు ప్రేమికులు చాలా తక్కువ సమాజంలో. అందులో దీనికి డాగు కొత్తది కాబట్టి ఇది కరుస్తుంది అన్నటువంటి భయంతో దీనికి రబ్బర్లు వేయడం జరిగింది. రబ్బర్స్ డాగు కరుస్తుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే కొత్తది కాబట్టి ఇంకా పూర్తిగా బాలస్వామికి అడాప్ట్ కాలేకపోయింది పూర్తి స్థాయిలో. అంటే జస్ట్ 1 week డాగ్ కాబట్టి చూడండి దాని మూతికి ఎంత హాయిగా ఉన్నదో డాగ్. చెప్పు స్వామి, మీ కుక్క విషయంలో మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఈ కుక్క చాలా ఆనందంగా అనిపిస్తుంది దీన్ని తీసుకొచ్చాక. కుక్క అనే వల్ల దీన్ని మ్యాక్స్ అంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కుక్క అంటే ఇది కుక్క ఫీల్ అవుతుంది కాబట్టి మ్యాక్స్ అనాలి. కుక్కకు స్నానం చేయించడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇలా రుద్దుతుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. తల్లి ప్రేమకు చాలా మంది పిల్లలు కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు స్నానం చేయించడంలో, అల్లరి చేస్తారు. కానీ డాగ్స్ మాత్రం ఎంత మంచిగా క్యూట్గా ఎంత సైలెంట్గా స్నానం చేస్తుందో మనం చూడొచ్చు లైవ్లో. మా పిల్లగాడు వచ్చి నీళ్ళు బోరు పట్టి ఒకటే టక్క పెట్టిండు. చూపిస్తా ఎంటర్ కింద కొంచెం జరుగు. అవి ఆడికి పోయిండు. అవి చూసినా ఆడపోయి నిలబడ్డాడు, ఒక్కటే టక్క పెట్టిండు. ఇక మైనస్ వద్దు ఇట్లా వస్తుండు, అదే తక్కువ ఎత్తి పట్టుకోదన్నా అంతే. కొంచెం వెనక పెట్టుకోవచ్చు. మ్యాక్స్ ఇప్పుడు మ్యాక్స్ షాంపూ, డవ్ షాంపూ తర్వాత మ్యాక్స్కు రీన్ సర్ఫ్ ఎక్సెల్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కుక్క ప్రేమికులు డాగ్ మ్యాక్స్ 2, మ్యాక్స్ 1 లేదు కాబట్టి దీని ప్లేస్లో రీప్లేస్ చేయడానికి మ్యాక్స్ 2ను స్వామి తీసుకోండి. ఇక్కడ చూడండి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు. ఈమె మ్యాక్స్ని తెచ్చిచ్చింది ఈమెనే, ఇట్లా కనబడేటువంటి క్యాండిడేట్ మనకు. వీళ్ళు వాళ్ళ పిల్లలు. ఆమె పేరు, ఈ ఛానల్ ఓనర్ ఆమె.
ఇది వాళ్ళ టిఫిన్ సెంటర్. ఇది రోజు 10 నుంచి 9,000 నుంచి 10,000 కలెక్షన్ చేసేటువంటి టిఫిన్ సెంటర్ ఇది. ఇది స్వామి వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఆటో, వాళ్ళ హౌస్, వాళ్ళ మదర్, ఇదంతా వాళ్ళకి సంబంధించినటువంటి హౌస్. ఇది వాళ్ళ మ్యాంగో ట్రీస్. ఇవన్నీ కూడా ఈ కోళ్ళ పెంపకం సంబంధించినటువంటి గుడి. ఇక్కడ పిల్లలు ఇది సంబంధించినటువంటిది. ఈయన స్వామి అంటే ఆయన జంతు ప్రేమికుడే కాదు, ఆయన వృక్ష ప్రేమికుడు కూడా. ఎందుకంటే ఆయన ఇంటి చుట్టూ అన్ని మామిడి చెట్లు, జామ చెట్లు, బత్తాయి, ద్రాక్ష అన్ని చెట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేపిస్తారో మనం చూసుకోవచ్చు. మ్యాథ్స్కి స్నానం అసలు ఒక తల్లి పిల్ల కూడా ఇంత సహనంగా ఓపికతో చేయించలేదేమో అనుకుంటున్నాం మనకి. వీళ్ళ ఓపిక చాలా గ్రేట్. ఓపికను మనం చూసుకోవచ్చు, పరీక్షించవచ్చు. దీన్ని చూసి సమాజం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇటుండే స్వామి ఫేస్ కనబడుతుంది. మ్యాక్స్ ఈ స్నానం తుది దశలోకి వచ్చేసింది. లాస్ట్ ఇక ఒక నిమిషం, అర నిమిషంలోనే స్నానం అయిపోతుంది. అంతా చాలా వైట్గా అయిపోయింది. మ్యాక్స్ ఈరోజు వైట్ అయిపోయింది. కంప్లీటెడ్ బోత్ ఆఫ్. సార్ స్నాక్స్ ఫైనలా కంప్లీటెడ్. ఓకే రైట్. క్లోజ్ చేయనా? రబ్బర్ తీస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న లైవ్లో. మ్యాక్స్ రబ్బర్లు ఓపెన్ తీయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కర్స్ అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని గమనించాలి. ఈ పాయింట్ మీరు గమనించాలి. ఎందుకు రబ్బర్ వేసిన దానికి రీజన్ కర్స్ అనే ఉద్దేశంతో. ఓకే మ్యాక్స్ను స్వామి వాళ్ళ బాగా పట్టుకున్నాడు. ఆ గొలుసు అడిగిరా? ఈయన జంతు ప్రేమికులకు నెంబర్ 1 అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, ఆనరబుల్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రేవంత్ రెడ్డి సార్, ప్లీజ్ దిస్ అబ్జర్వ్ ద animals in the protect the man. Please give me the awards. బాలస్వామి సెకండ్ అవార్డు ఈ అబ్బాయి. ఈయన కూడా చాలా జంతు ప్రేమికుడు. ఎన్నో కుక్కలకు ఎంతో అన్నం తీసుకొచ్చి పిల్లులకు, కుక్కలకు, కుందేలను పెంచుకునేటువంటి వీళ్ళ ఫ్యామిలీ. దీనికి ప్రభుత్వం గుర్తించి వీళ్ళకు కొన్ని అవార్డులు ఇస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంతటితో మ్యాక్స్ స్నానం కంప్లీటెడ్.